హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభావ వారికే అర్హత ముహూర్తం ప్రకటన అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ ప్రభుత్వంకి మరో కీలక నిర్ణయం వెల్లడించింది. తాజాగా ఏపీ బడ్జెట్లో రైతుల కోసం హామీ ఇచ్చిన విధానాలు, అన్నదాత సుఖీభావ పథకం కోసం నిధులు కేటాయించారు. ఈ పథకం అమలుకు విషయంలో ఉన్న సందేహాలు, సమాధానాలు ప్రభుత్వ శాసన మండలి వేదిక కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం కింద నిధులు జమ అవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పథకం అమలుకు ముహూర్తంతో పాటు విధి విధానాలను మంత్రి స్పష్టత ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభావ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ప్రవేశపెట్టిన 2025-2026 ఈ వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. గతంలో వైసీపీ హయాంలో రైతు భరోసా అమలు చేసిన పథకాలకి అన్నదాత సుఖీభావ పేరు మార్పు చేసి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం బడ్జెట్లో ఇందుకోసం 9,400 కోట్లు ప్రతిపాదించింది. కావాల్సిన మొత్తం అంటే తక్కువ నిధులు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఈ మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం అమలుకు గురించి వివరించారు. అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభావ పథకం కింద కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్తో కలిపి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్ కింద అందించే 6,000 మినహాయించి 14,000 చొప్పున రైతు ఖాతాలో జమ చేయనున్న నిర్ణయించింది. 3 విడతల్లో నిధులు నిర్ణయించాలని వచ్చారు. ఈ మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం రానున్న మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు. అర్హత కలిగిన రైతులకు 20,000 నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ అమలుపై విధి విధానాలు ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన నగదు రైతు సాయం మాత్రమే కానీ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఓసీ కౌలు రైతులకు భరోసా నిధులు అందలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామని చెబుతుంది. అయితే ఈ పథకం దాదాపు 55 లక్షల మంది రైతులకు అమలు చేయాల్సి ఉంది. దీంతో ఇప్పుడు కౌలు రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు. మే నెలలో ఈ తొలి విడత అన్నదాత సుఖీభావ నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.